తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కీలక మిత్రపక్షాలు. బీజేపీతో కలిసి ఏర్పడిన ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పు వచ్చింది. వైఎస్ఆర్సీపీకి ఇది తీవ్రమైన దెబ్బ. పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఉన్న సంబంధం రోజు రోజుకు బలపడుతోంది. వారి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా స్నేహబంధం గట్టిగా కొనసాగుతోంది. లోకేష్ పవన్ ను అన్నలాగా చూసుకుంటూ ఆయన్ను ప్రాధాన్యతతో చూస్తున్నారు. అలాగే పవన్ కూడా చంద్రబాబు నాయకత్వాన్ని గౌరవిస్తూ ప్రతి విషయంలో లోకేష్ కు తోడుగా ఉంటున్నారు. బుధవారం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం దివాకరపల్లి ప్రాంతంలో నిర్వహించిన రిలయన్స్ సిబిజే ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో మాట్లాడిన లోకేష్ పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని, ఆయన పట్టుదల, కమిట్మెంట్ ను ప్రశంసించారు. పవన్ అన్న అంటే నాకు సోదరుడి లాంటి వారు. వేసవి వస్తుందంటే కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి లోటు గురించి వినిపిస్తుంది. మీకు తెలుసా, నీటి శాఖ ఎవరు చూస్తున్నారు? పవన్ అన్ననే అంటూ లోకేష్ తెలిపారు. పవన్ అన్న ఏం అనుకుంటే అది నెరవేర్చేంత వరకు ఆగడు. ప్రతి కేబినెట్ మీటింగ్ లో మేమిద్దరం ఈ విషయాన్ని చర్చించుకుంటాం. ఆయన ఎప్పటికీ త్రాగునీటి ప్రాధాన్యత గురించి చెబుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం కేంద్రం గురించి వచ్చిన జల జీవన్ మిషన్ పై సరైన పని చేయలేదు. కానీ పవన్ అన్న కేంద్రాన్ని నమ్మవేశారు, నిధులు రప్పించారు. ఇప్పుడు ప్రాజెక్ట్ టెండర్ దశకు వచ్చింది. త్వరలోనే ఆగిపోయిన పనులన్నీ మళ్లీ మొదలవుతాయి. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించబోతున్నాం అని లోకేష్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రజల కోసం కృషి చేస్తున్నారో, ఆయన కమిట్మెంట్ ఎంత స్థాయిలో ఉందో సూచిస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.